అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిలో మరణించినటువంటి మన కుటుంబ సభ్యులైనటువంటి భారతీయులందరికీ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఉగ్రవాదం గురించి మనం మాట్లాడదాం. ఉగ్రవాదం అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఆ సంస్థ స్థాపించబడింది అనేది మనం మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఒక మత రాజ్య స్థాపన కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్లామిక్ దేశాలుగా మారాలి, మిగతా హిందువులు కానీ క్రైస్తవులు కానీ మిగతా ముస్లిమేతర ఏ మతాల వాళ్ళైనా సరే ముస్లిం మతంలోకి కన్వర్ట్ అవ్వాలి లేదా చావాలి. ఇదే ఉన్మాదంతో, ఇదే క్రూరత్వంతో మృగాల కంట దారుణంగా మనుషులు చంపుకుంటూ, సైనికుల్ని చంపుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ఉగ్రవాద సంస్థ. ఈ ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ ఉగ్రవాదుల ముప్పుకు పుట్టినిల్లు పాకిస్తాన్. పాకిస్తాన్లో దేశం మొత్తం కూడా ఒక ఉగ్రవాదమే. దేశం మొత్తం కూడా ఉగ్రవాద ఉన్మాదంతో నిండిపోయి ఉన్న మనుషులే ఉంటారు. 1947 ఆగస్టు 14న మత ప్రాతిపదికన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా భావిస్తూ భారతదేశ సైనికుల్ని, భారతదేశ ప్రజల్ని ఎప్పటికప్పుడు బాంబులు పేల్చుతూ ఉగ్రదాడులు చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇదంతా దేనికోసం చేస్తున్నారంటే మత ఉన్మాదం. తమ మతమే ఉండాలి, మిగతా ఏ మతం ఉండకూడదు, ప్రపంచం మొత్తం తమ మతం విస్తరించాలి, ఇస్లామిక్ రాజ్య స్థాపనే ప్రధాన లక్ష్యంగా వెళ్తున్నారు. సరే, బాగుంది. ఎప్పుడైతే మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిందో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఊచకోత కోస్తూ చంపేశారు. ఒక్క హిందువు కూడా లేకుండా చంపేశారు. ఒక మతం ఏం నేర్పాలి? మానవత్వాన్ని పెంపొందించాలి, జీవించడం ఎలాగో నేర్పాలి, తోటి వారికి సహాయపడడం ఎలాగో నేర్పాలి, కానీ ఉన్మాదాన్ని నేర్పకూడదు. అక్కడ ఉన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మత పిచ్చి వల్ల వచ్చింది. నిజానికి ఆ మతంలో ఏముంది? మంచే ఉంటుంది. ప్రతి ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, మహాభారతంలో కానీ, భగవద్గీతలో కానీ ఎక్కడైనా సరే మంచే ఉంటుంది. కానీ మనుషులు అది దాటిపోయినప్పుడు అది ఉన్మాదంగా మారుతుంది. ఈ సమాజానికి ఒక భయాన్ని చూపించేవాడు, ఒక అపాయాన్ని కలిగించేవాడిని ఉగ్రవాది అంటాం. వాడికి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా కూడా ఉన్మాదంతో కూడుకున్న ఎజెండా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిమేతర మతస్థులందరినీ కూడా చంపడం లేదా తమ దారికి తీసుకురావడం, ఇదే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దానికోసం ఎంత మారణకాండకైనా సిద్ధపడి ఎన్ని వేల మందినైనా సరే చిన్న పెద్ద ఆడ మగ పిల్లలు ముసలి వాళ్ళని చూడకుండా క్రూరంగా చంపుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే దీనికి మన ప్రభుత్వాలు ఎంతవరకు ప్రతిఘటించాయి అనే దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వకముందు అంతటా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండేది. అప్పుడు పాకిస్తాన్ సైన్యం కానీ, ఉగ్రవాదులు కానీ మన సైన్యం మీద కానీ, మన ప్రజల మీద కానీ దాడి చేసిన, బాంబ్ బ్లాస్టులు చేసిన ఎలాంటి చర్యలకు కూడా ఆదేశాలు మన కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేవి కాదు. అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా తిరిగి ప్రతిదాడి చేసే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం
ఎప్పుడూ కల్పించలేదు సైన్యానికి. ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరికీ స్నేహాస్తాన్నిచ్చి భారతదేశం ప్రపంచ శాంతిని కోరుకుంటుంది, ప్రపంచానికి ఎలాంటి ముప్పుని తలపెట్టదు, కానీ భారతదేశం జోలికి ఎవరైనా వచ్చినా చూస్తూ ఊరుకోదు అని చెప్పేసి గట్టి హెచ్చరికనిచ్చి ప్రపంచానికి గట్టి సందేశాన్ని ఇచ్చి తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆ రోజు నుంచి కూడా సైన్యానికి కావలసినటువంటి ఆయుధాలను సమకూరుస్తూ, యుద్ధ విమానాలను, యుద్ధ ట్యాంకర్లను సమకూరుస్తూ సైన్యానికి శక్తిని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అలాగే త్రివిధ దళాలను, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఏకం చేస్తూ సిడిఎస్ని ఏర్పాటు చేసి ఒక త్రివిధ దళాధిపతిని నియమించారు. సైనిక చర్య ఏది చేసినా సరే త్రివిధ దళాలు సమన్వయం చేసుకోవడానికి త్రివిధ దళాధిపతి కీలక పాత్ర పోషించేవారు. అప్పటి నుంచి పాకిస్తాన్ మనపై దాడి చేస్తే మనం సర్జికల్ స్ట్రైక్స్తో వాళ్ళ రాజధాని దేశ నడిబొడ్డుకి వెళ్ళి మనం దాడి చేసి వచ్చేవాళ్ళం. ఉగ్రవాదులు చొచ్చుకొని వస్తే కాల్చి అవతల పడేసేవాళ్ళం. అలాగే మొన్న పహల్గామ్లో దారుణంగా భార్యల ముందు, పిల్లల ముందు వాళ్ళ భర్తలను చంపేస్తుంటే, మన భారతీయులను చంపేస్తుంటే వీడియోలు తీసి కూడా పైచాచిక ఆనందాన్ని పొంది మన పర్యాటకులను చంపేశారు. దానికి ప్రతిఘటనగా మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. సో ప్రపంచానికి మన సైనిక శక్తిని ఏంటో చూపించాం. కానీ బయట ప్రపంచం నుంచి ఎవడు కూడా మన సరిహద్దులు దాటి ఉగ్రవాది అనేవాడు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నప్పటికీ మొన్న ఢిల్లీలో అటువంటి దాడి జరగడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అది అసలు ఈ ఉగ్ర దాడి అనేది ఏదైతే ఉందో దీనికి ఉగ్రవాదులు పన్నిన వ్యూహము ఎంత దారుణమైందో మనం ఒకసారి చూద్దాం. ఉగ్రవాదులు భారతదేశంలో ఒకేసారి భారీ పేలుళ్లు చేయాలని, వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోవాలని వ్యూహం రచించారు. అయితే ఆ ప్లాన్ అమలు చేయడానికి సరిహద్దులు దాటి భారతదేశం లోపలికి వచ్చే అవకాశం ఏ ఉగ్రవాదులకి లేదు. బయట నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇంకా సరిహద్దులో ఉన్న ఏ దేశం నుంచి కూడా మన దేశంలోకి ఉగ్రవాదు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భారతదేశ సైన్యం, త్రివిధ దళాలు అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలని పాటిస్తున్నారు. అయితే వాళ్ళు పన్నినటువంటి ఈ వ్యూహాన్ని అమలు చేయాలనంటే మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద భావజాలాలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వ్యక్తులతో అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఈసారి ఈ ప్లాన్కి ఎవరికైతే ఆ మతం మీద ఒక ప్రీతి అంటారో, ఉన్మాదం అంటారో, ఏమంటారో తెలియదు, కానీ ఆ ఉన్మాదం కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు ప్రేరేపించి ఆ ప్రేరేపించిన వ్యక్తులతో ఈ మారణకాండకు వ్యూహం రచించారు. అయితే ఇది ఎలా చేయాలనుకున్నారో వింటే ఒళ్ళంతా గొగురు పుడుస్తుంది. అంత భయంకరమైనటువంటి వ్యూహం రచించారు. మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిం డాక్టర్స్ని, వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని, ఈ ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో ఆ చర్యని అమలు చేయాలని డిసైడ్ చేసి దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రద్దీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రళయాన్ని సృష్టించడానికి ప్రణాళిక రచించుకున్నారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముందుగా పసిగట్టి నిఘా సంస్థలు అలర్ట్ అయ్యి
ఎక్కడెక్కడైతే ఈ చర్యలకు పాల్పడడానికి పూనుకున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి పేలుడు పదార్థాలు అయితేనేం, లేకపోతే ఎక్కడెక్కడ దారులు జరుగుతాయన్న డేటాను అయితేనేం సేకరించడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు ఒకే రోజు సోమవారం రోజు అంతటా దాడులు చేయాలనుకున్నటువంటి వాళ్ళ ప్రణాళికను, వాళ్ళ యొక్క వ్యూహాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. అయితే అయినప్పటికీ కూడా ఈ దాడి ఎలా జరిగిందంటే, అందరూ దొరికిపోతున్నప్పుడు ఒక వ్యక్తి కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఇంతమంది ప్రాణాలను బలికొన్నాడు. ఆత్మాహుతి దాడి అంటే మనకు తెలుసు, తనను తాను చంపుకుంటూ ఇంకో 10 మందిని చంపడం, తన ప్రాణాలను వదిలేసి ఇంకో 10 మంది ప్రాణాలు తీసుకెళ్ళిపోవడం. సో ఇంత ఉన్మాదంతో ఉన్న వ్యక్తులు మన దేశంలో ఉండడం సిగ్గుచేటు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ ప్రధాన లక్ష్యం హిందువుల్ని హతమార్చడం. ఆ తీసే ప్రాణాలను కూడా హిందువుల్ని తీయాలనుకోవడం. దానికి ఎలాంటి ప్రణాళిక వేశారో తెలుసా? ఆమదపు చెట్టు నుంచి వచ్చే గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజల నుంచి రెషిన్ అనే ఒక కెమికల్ తయారు చేసి, ఆ కెమికల్కి ఒక రంగు, రుచి, వాసన లేనటువంటి ఒక కెమికల్ని, ఒక రసాయనాన్ని తయారు చేసి ప్రసాదాలలోనూ, వాటర్ ట్యాంకుల్లోనూ, దేవాలయాల్లో ఇచ్చేటటువంటి తీర్థాలలోనూ కలిపి స్లో పాయిజన్ లాగా ప్రాణాలు తీయాలని చెప్పేసి డాక్టర్స్ ప్రణాళిక రచించడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం. దాదాపు ఈ ఆపరేషన్లో, ఈ ఉగ్రవాద ఆపరేషన్లో ఏడుగురు డాక్టర్లు పట్టుపట్టడం, అందులో ఒక మహిళా డాక్టర్ ఉండడం చాలా ఆశ్చర్యానికి, చాలా ఏమంటారంటే ఒక గందరగోళానికి గురి చేసినటువంటి అంశం. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రాన్ని తేవడం కోసం ఎంతోమంది ఆడపడుచులు, తల్లులు తన మాన ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కలిగిన దేశంలో దేశ ప్రజల ప్రాణాలు తీసే ఒక మహిళ ఉన్న అంశం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆందోళనకి గురవడం జరిగింది. ఇక్కడ ఒకవైపు ఇలా డాక్టర్స్ రసాయనాలు విషప్రయోగాన్ని చేస్తూ ప్రాణాలు తీయడం, మరోవైపు మన సైన్యం 2900 కిలోల ఐఈడిని అంటే పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అంటే గ్రామాలని లేపేసంత శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలు, అమోనియా నైట్రేట్ పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, బయట నుంచి వచ్చే విపత్తునైతే మనం ఎదుర్కోగలం, కానీ ఇంట్లో ఉండే విపత్తునైతే ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండదు. ఎందుకంటే మనలోనే శత్రువులు ఏర్పడి మనల్ని చంపుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించరు. మన దేశంలో అందరికంటే దేశభక్తి ఎక్కువ ఉండేది నాకు తెలిసి ముస్లింలకే ఉంటుంది. కానీ ఒక పచ్చని పొలంలో కలుపు మొక్కలు ఉన్నట్లు వాళ్ళలో ఎందుకో ఒకలో ఇద్దరు కలుపు మొక్కలు వచ్చి మిగతా వాళ్ళందరినీ తలదించుకునేలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్గా అయితే ముస్లిమ్స్లో అందరూ చాలామంది మంచి వాళ్ళే ఉంటారు. నేను కూడా చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తిన్నాను, వాళ్ళు పంచే ప్రేమను పొందాను. చాలామంది అసలు దేశభక్తితో కానీ మానవత్వంతో కానీ ఉంటారు. యాక్చువల్గా ఇది మతాల గురించి నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. కాకపోతే ఈరోజు ఒక ఉగ్రవాద సంస్థ ఒక మతం పేరిట చేస్తున్నటువంటి మారణకాండానికి ఒక మతంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు వాళ్ళకి మన దేశం నుంచి సపోర్ట్ ఇవ్వడం జీర్ణించుకోలేని విషయం కాబట్టి ఈరోజు ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. లేకపోతే మన దేశంలో ఎవరో రాజకీయ నాయకులు లేకపోతే బడాబాబులు తప్ప ఎవరికి కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ ప్రస్తావన ఉండదు. బట్ ఆ ప్రస్తావన ఎప్పుడు రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ప్రస్తావిస్తుంటారు, పలానా మతం అని, కులం అని, అది ఇదని. బట్ సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా మతాల గురించి, కులాల గురించి ఆలోచించరు.
వాళ్ళు తెల్లవారి లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేది ఆలోచిస్తారు తప్ప, ధర్మబద్ధంగా కష్టపడి పని చేసి రూపాయి తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకొని తమ పిల్లల్ని పోషించుకోవాలని ఆలోచిస్తారు తప్ప, అసలు ఈ మతాలకి ఈ కులాలకి ఇవన్నిటికి వాళ్ళకి సంబంధమే ఉండదు. కానీ ఈరోజు ఇలాంటి ఉగ్రవాద చర్యలకి మన దేశం నుంచి, మన దేశంలో పుట్టి పెరిగి ఎదిగిన వ్యక్తులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం అనేది జీర్ణించుకోలేని విషయం. డాక్టర్ చదివి యాక్చువల్గా అయితే సాధారణంగా ఇలాంటి తప్పుడు దారులు ఎవరు నడుస్తారు? ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఉన్మాదంతో కూడుకున్న వ్యక్తులే వెళ్తారు తప్ప సాదాసీదాగా సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇలాంటి ఉన్మాద చర్యలకు దూరంగానే ఉంటారు. ఎవడో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు, డబ్బులు వస్తాయని చెప్పేసి కకృతిపడి ఇలాంటి ఘాతుకానికి పాటుపడ్డాడంటే ఒక నమ్మొచ్చు. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, డాక్టర్స్, మన దేశంలో డాక్టర్స్ని దేవుళ్ళలా కొలుస్తాం. వైద్యులు అంటే మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన ప్రాణాలని నిలపడం కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తారో, వాళ్ళ ప్రాణాలను ఎలాగ అడ్డు పెడతారో మనం కరోనా సమయంలో కూడా చూసాం. ఎంతోమంది డాక్టర్స్ మనకి కరోనా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు, పేషెంట్లు చూస్తున్నప్పుడు అది సోకి చనిపోయిన డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి దేశంలో ఈరోజు డాక్టర్స్ ప్రజలను చంపడానికి ఒక రెసిన్ని కనిపెట్టడం, వాళ్ళ వృత్తిని అమ్ముకోవడం, వాళ్ళ వృత్తిని ఒక ఉన్మాదమైనటువంటి ఉగ్రవాదానికి తాకట్టు పెట్టడం చాలా జీర్ణించుకోలేని విషయం, సిగ్గుపడవలసిన విషయం. సో దయచేసి ఇప్పటికైనా సరే ఈ మతం ఆ మతం కాదు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా దేశభక్తిని నింపుకోవాలి, మానవత్వాన్ని నింపుకోవాలి. చాటి వ్యక్తులకి అన్యాయం తలపెట్టాలన్న ఆలోచన పిల్లలకి చిన్నప్పటి నుంచే రాకుండా విద్యను ఎలాగైతే మనం బోధించుతామో మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని పిల్లలకి ఇస్తే ఇలాంటి ఘాతుకాలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఆలోచించండి. ఈరోజు జరిగినటువంటి ఈ ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం. త్వరలో మన దేశం అనేది, భారతదేశం అనేది మన సైనిక దాడి ఉగ్రవాదం పైన ఎలాగుంటుందనేది మరికొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. ప్రతీకార చర్య ఎలాగుంటుందో, ప్రతి దాడి ఎలాగుంటుందో భారతదేశం రుచి చూపించబోతున్నాం. కానీ కోల్పోయిన వ్యక్తుల్ని అయితే మనం తీసుకురాలేం. కాబట్టి మన దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే సంబంధిత అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇంకెవరికైనా సరే మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ వంతుగా మీరు ఒక పౌరుని బాధ్యత పోషించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా మన దేశానికి మద్దతు పలుకుతూ కిందని కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.